ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం యొక్క విశిష్టతని, ఈశ్వరుడు మనల్ని కాపాడేటటువంటి విధానాన్ని గురించి, ఈశ్వరానుగ్రహంతో ఏ విధంగా మోక్షానికి అర్హులయ్యారో అనేక మంది చేసినటువంటి పనులని భగవంతుడు వారు చేసేటటువంటి దుష్కర్మలను కూడా వారు చివరి దశలో చేసినటువంటి సత్కర్మల వలన మోక్షకారకులను చేయగలిగినటువంటి విషయాలని తెలుగు వన్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ఈరోజు కార్తీక మాసంలో దీపము, ఆ దీపం యొక్క విశిష్టత, దీపదానము, వీటి గురించి తెలుసుకుని అలాగే ఇంకొక కథను కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ కార్తీక మాసంలో మనకి దీపానికి అతి ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఈ కాలంలోనూ అనేకమైనటువంటి జీవులు మనని అనారోగ్యం పాలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఈ దీపము ఎప్పుడు కూడా ఊర్ధ్వాన్ని చూపిస్తుంది, అంటే ఉన్నత గతికి తీసుకువెళ్ళేటటువంటి శక్తి దీపానికి ఉంది. నీరు ఏం చేస్తుంది? పల్లానికి చూపిస్తుంది. అంటే నీరు అధోగతిని కాదు అక్కడ అర్థం. నీరు భూమిని సస్యశ్యామలం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక నీరు పల్లానికే వెళ్తూ ఉంటుంది, దీపం ఊర్ధ్వానికి చూస్తూ ఉంటుందన్నమాట. ఈ దీపపు కాంతిలోనూ అనేకమైనటువంటి జీవులు నశించిపోతూ ఉంటాయి, సూక్ష్మజీవులు. ఏదైతే మనకి అనారోగ్యాల పాలు చేసి ఆయుష్ను తగ్గించేటటువంటి శక్తివంతమైనటువంటి జీవులు మనకి తిరుగుతూ ఉంటాయో అవన్నీ కూడాను నాశనమైపోతాయి అన్నమాట. అందుకని కార్తీక మాసంలో సంధ్యా సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి అని చెప్పారు. అదేవిధంగా ఉదయాన్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయాలని చెప్పారు. సూర్యుడు వచ్చాక వాటి యొక్క ప్రభావం కొంతవరకు తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ దీపదానం, ఇక అందరూ దీపదానం అని మొదలు పెడతారు. కాస్త ఏదో ఒక చిన్న డిస్పోజబుల్ పేపర్ పట్టుకొచ్చి దాంట్లో కాసిన ఏవో మనం తినని బియ్యం, మనం వాడుకునేటటువంటి బియ్యం కాదు, మనం తినని బియ్యం పెట్టి దాంట్లో ఒక ఉసిరికాయ పెట్టి ఆ ఉసిరికాయలో ఒక ఒత్తి వేసి మేము ఇవాళ దీపదానం చేసేసాం. దీపదానం చేసేటటువంటి విధానం అది కాదండి. ఒక బ్రాహ్మణుడికి మీరు బియ్యం స్వయం పాకం ఇస్తున్నారంటే ఆ కుటుంబం అంతా ఆ రోజు ఆ బియ్యంతో భోజనం చేయాలి. గుప్పడి బియ్యంతో ఇంటిలో పోతే అన్నం తినలేరు కదా. అందుకని ఉసిరికాయ ఏదో చౌకగా దొరుకుతుంది, అదో దాన్ని తీసుకొచ్చి దాని మీద ఒక ఒత్తి పెట్టేసి దీపదానం, అది కాదు దీపదానం. వెండి ప్రమిదలో, వెండి ఎందుకు వాడతారు అంటే చంద్రుడు బుద్ధికారకుడు, దానికోసం వెండిని వాడతారనమాట. మన బుద్ధి సక్రమమైన మార్గంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మనకి బుద్ధి ప్రసరిస్తూ ఉండాలి అని చెప్పేసి భగవంతుణ్ణి కోరుకుంటూ ఆ వెండి దీపంలోను, వెండి కుందిలో కానీ లేదా వెండి ప్రమిదలు ఉంటాయి కదా వాటిలో కానీ ఒత్తి వేసి ఆ ఒత్తితోటి దీపాన్ని వెలిగించి ఒకరోజు ఒక కుటుంబానికి కావలసినటువంటి పదార్థాలను అన్నిట్లని కూడా అందులో జతపరిచి దాన్ని దీపదానంగా ఇస్తారు బ్రాహ్మణుడికి. దాంట్లో ₹1 వచ్చేటటువంటివి ఏమీ లేవు కదా ఈ రోజుల్లో, ఎవరు తీసుకోవట్లేదు ₹1. అందుకని ఆ బ్రాహ్మణుడికి ఆ రోజుకు ఉపయోగపడేటటువంటి విధంగా ఆ రోజు ఆ కుటుంబం అంతా కూడా మనం ఇచ్చినటువంటి పదార్థాలతోటి భోజనం చేసేటటువంటి విధంగా దానం చేయాలి. దాన్ని దీపదానం అంటారు. అంతేగాని ఒక చిన్న ప్రమిదలోనో మట్టి కుందులోనో వేసేసి తీసుకెళ్ళి ఇచ్చేసేయటం కాదు. అయితే ఇక్కడ ఏమన్నా అందరూ వెండి దాంట్లోనే ఇవ్వాలా, మాకు అంత శక్తి లేదు అంటే శక్తి లేని వాళ్ళు ఇవ్వచ్చు, కానీ శక్తి లేని వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, చక్కగా అన్నీ అందరూ వాడుకుంటూనే ఉన్నారుగా. అందుకోసం అని చెప్పి మన శక్తి మేరకు, ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు మనకి. ఎందుకంటే కథల్లో చెప్తూ ఉంటారు, ఆ కుండకున్నటువంటి వెన్నను తీసి
కరిగించి ఒక స్త్రీ మోక్షానికి కారకురాలైపోయింది. అందుకని ఆమె దగ్గర లేదు. వెన్న చేసినటువంటి కుండకు ఉన్నటువంటి ఆ వెన్న ఏదైతే ఉందో దాంట్లో దొడ్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి కాస్త పత్తిని తీసి ఆ పత్తితోటి ఒత్తిని చేసి ఆ ఒత్తిని వెలిగించి భగవంతుడా నా దగ్గర ఇదే ఉందయ్యా అని చెప్పి చూపించి మోక్షానికి కారకురాలైపోయింది. అలా లేనప్పుడు తప్పకుండా చేయాలి. కానీ మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి పనులు మనం చేయకూడదు. అయితే ఇక్కడ కార్తీక మాసంలో చెప్పుకునేటటువంటి ఇంకొక కథని మనం చెప్పుకుందాం. ఒక వితంతువు ఉన్నారు. ఆవిడ ఏం చేస్తున్నారు అంటే యాచన చేసి కొంత ధనాన్ని తెచ్చుకొని ఆ ధనంతో మళ్ళీ కాస్త ఏవో కూరలు కొని సామాన్లు కొని వాటిని మళ్ళీ కాస్త రేటు వేసి విక్రయించుకుని ఆ ధనాన్ని పోగు చేసి ఎవరింట్లో అయినా ఏదన్నా అవసరం ఉంటే వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి ఆ ధనాన్ని పోగు చేసుకుని ఆ విధంగా ఈ ధనాన్ని పోగు చేసుకునేటటువంటి విధానానికి ఆవిడ అలవాటు పడింది. ఒక్కత్తి ఉంది, ఎవరూ లేరు, ఏమిటి ఈ విధంగా అని చెప్పేసి అందరూ అనుకునేవారు. ఒక్కదానికి కాస్త పట్టడం అన్నం దొరకదాకా ఒక కృష్ణ లేదు, రామ లేదు, ఎప్పుడు ఈ ధనార్జనలోనే ఉంటుంది, ఈ ధనం అంతా పోగు చేసి ఏం చేస్తుంది అని అందరూ అనుకునేవారు అనమాట. అయితే ఒక రోజున ఒక యాత్రకు వెళ్ళి ఒక భక్తుడు ఆవిడ ఉన్నటువంటి ఊరు మీదుగా వెళ్తూ ఈవిడ గురించి అందరూ చర్చించుకోవడం చూసి సరే చెప్పి చూద్దాం, ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆవిడతోటి అమ్మా ఏమిటిది నువ్వు, ఎందుకు ఈ విధంగా కష్టపడుతున్నావు, నీకు సరిపడా తిండి నీకు చక్కగా దొరుకుతోంది కదా, నువ్వు ఆ తిండితో కాలక్షేపం చేసుకుని ఒక కృష్ణ రామ అని చెప్పేసి భగవద్ధ్యానం లేకుండా ఎందుకు ఈ విధంగా ఉంటున్నావు అని చెప్పేసి ప్రశ్నించాడు. ప్రశ్నించి ఈ విధమైనటువంటి పని నీకు మోక్షానికి తీసుకువెళ్ళదు, ఎప్పటికీ నువ్వు దీంట్లోనే ఉండిపోతావు, అందుకని భగవద్ధ్యానం అనేది చేసుకో తల్లి అని చెప్పాడనమాట. చెప్పి మనకి భజగోవిందంలో శంకర్లు చెప్తారు, ఏమని చెప్పారు, యావత్విత్తోపార్జన శక్తః తావాన్ నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి చరదేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఎంత డబ్బో సంపాదించాలనుకుంటాం, ఎంత డబ్బో పోగు చేస్తాం, మన తర్వాత తరాల వారికి చక్కగా పిల్లలు బాగా స్థిరపడిపోయినా కూడా ఇంకా వాళ్ళకి ఏదో దాచాలని మనం తాపత్రయపడిపోతూ ఉంటాం. వాళ్ళ కొడుకుంటే వాడి కొడుకు కూడా మనమే దాచాలనుకుంటాం. ఇంకా ఆయుష్ ఇచ్చి భగవంతుడు ఆ మనవడికి కూడా కొడుకు పుడితే వాడికి కూడా మనమే దాచాలనుకుంటూ ఉంటాం. వాళ్ళు ప్రయోజకులైనా సరే మనం ఇంకా సంపాదించాలి దాచాలి అని అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మన దగ్గర ధనార్జన ఆగిపోయిందో అప్పుడు మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు కూడా మన దగ్గరికి రారు. అదంతా మన దగ్గర ఉన్నప్పుడే మన చుట్టూ అందరూ తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే శరీరంలోంచి ఈ ఊపిరి ఆగిపోయి అప్పటిదాకా శివం, అప్పుడు శవం, జీవుడు ఎప్పుడైతే ఈ శరీరంలోంచి వెళ్ళిపోయాడో అప్పుడు భార్య పిల్లలు కూడా ఏం చేస్తారు, ఈ దేహాన్ని తీసుకెళ్ళిపోయి దహనం చేసేస్తూ ఉంటారు. అటువంటి ఈ శరీరం గురించి 365 రోజులు భగవన్నామం మానేసేసి సంపాదించి దాచుకోవాల్సినటువంటి అవసరం లేదుగా. 2 పూట్ల తింటావు, 3 పూట్ల తింటావు, అంతకన్నా అవసరం లేదు కదా. మరి దేనికోసం అన్నీ వదులుకొని ఈ శ్రమ ఈ ధనార్జనే చేయాలని అనుకుంటున్నావు నువ్వు? పోటీదారి వ్యవస్థ అనమాట. వాడికి ఇంత ఉంది, నాకు ఇంత ఉండాలి, నాకన్నా గొప్పవాడు ఎవరు ఉండకూడదు, నేను ఇంకా సంపాదించాలి, ఇంకా దాచాలి, ఇంకా ఏవో కొనుక్కోవాలి, ఇవన్నీ తాపత్రయాలన్నమాట. ఈ తాపత్రయాలు ఏవి కూడా మనని మోక్షానికి తీసుకువెళ్ళలేవు. అందుకోసం అని చెప్పేసి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుని బతికేటటువంటి వాడు చివరి దాకా చేరుకోలేడు అని చెప్పేసి అనేకమైనటువంటి స్తోత్రాల్లో మనకు చెప్పారు. భగవన్నామ స్మరణ, భగవంతుడి గురించినటువంటి విషయాలను చెవులతోటి వినడం శ్రవణం అన్నమాట. అలాగే ఎప్పుడూ కూడాను ఇతరత్ర సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కూడా దాంట్లో భగవత్ సంబంధం విషయాల్ని జతపరుచుకుని మాట్లాడడం. ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే భగవంతుడి యొక్క ఉనికి ఉన్నది, ఇది మనం సొంతంగా చేసేటటువంటిది కాదు,
భగవంతుడి ఉనికితోటే మనం బ్రతుకుతున్నాము. భగవత్ స్వరూపం మనలో ఉండబట్టే, ఆత్మ అనేటటువంటి జ్యోతి కాంతి వలనే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని కూడా మనం గమనించుకోగలుగుతున్నాము అనేటటువంటి స్పృహ మనకు తెలియడం కోసం ఈ విధమైనటువంటి విషయాలను మనకి ఋషులు చెప్పారు. ఇదే విధంగా రేపు మళ్ళీ కొన్ని విషయాలను తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.